నిజంగా చెప్తున్నాను, మానవత్వం అంట కలిసి 76, 77, 78 స్వతంత్ర భారతంలో ఇంకా 100 ఏళ్ళైనా కూడా ఇవాళ మనకు ఈ వివక్షత పోదు, ఈ భయంకరమైనటువంటి ట్రోల్స్ పోవు. ఇవాళ ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అయినా సీఎం అయినా పిఎం అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా వాడు ఎంత పెద్ద బిలినియర్ అయినా కూడా వాళ్ళు దళితులైతే వాళ్ళ మీద వివక్షత ఎప్పటికీ పోదు. బీసీలైనా వాళ్ళ వివక్షత పోదు, ఎస్టీలైనా వాళ్ళ వివక్షత పోదు, ఓబీసీలైనా వాళ్ళ మీద వివక్షత ఎప్పటికీ పోదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా కులం ఎప్పటికీ నిన్ను వెంటాడుతుంటుంది, మతం నిన్ను ఎప్పటికీ వెంటాడుతుంటుంది. ఇలా కులం ఉన్నంతసేపు నిన్ను, మతం ఉన్నంతసేపు నీ బతుకు ఎప్పటికి కూడా అగ్గిపాలే చేస్తే తప్ప నిన్ను బతకనియది. అలాంటి సమాజంలో మనం బతుకుతున్నాము. అందుకోసమే భారతదేశం అంటే ఇవాళ కొంతవరకు ఇవాళ ప్రపంచ దేశాలు మన వైపు చూడాలంటే భయపడుతున్నాయి. ఒక పక్కన ఏఐ టెక్నాలజీ వచ్చినప్పటికీ, ఇలా ఆర్థికంగా ఇలా సమాజం ఇలా ఎదుగుతున్నప్పటికీ కొంతమంది చేతిలో ఇలా ఆర్థిక వ్యవస్థ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఇలా పైసలను వెదజల్లుతూ పైచాచిక ఆనందం కోసం మతాన్ని పెంపొందిస్తూ ఇలా మత రాజకీయాలు చేసి రాజకీయంగా ఎదుగుతున్నటువంటి అనేక మందికి ఇలా ఇది ఒక ఉదాహరణ.